ఇప్పుడైతే మేము బీరంగూడ శివాలయం టెంపుల్కి వెళ్ళినాము. చాలా బాగా మస్తు పబ్లిక్ వచ్చారు, ఫుల్ రష్ ఉంది పబ్లిక్. చాలా మంచిగా ఉంది జాతర. అసలు వాయిస్ చేద్దామంటే అసలు వీలు కాలేదు. ఈ వీడియో చాలా బాగుంటుంది, అందరు తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది వీడియో. మొత్తం గేమ్స్లు పెట్టిరు, ఆటలు పెట్టిరు, అన్నీ చాలా బాగుంది. జనాలు గిట్ట ఫుల్ పబ్లిక్ వచ్చారు. ఇప్పుడు కనిపించేదంతా శివాలయం టెంపులే. ఇదంతా మొత్తం లైటింగు, జనాలు మొత్తము, ఇదంతా శివాలయం ముంగట. అది డాన్సులు గిట్ట పెట్టిరు లోపల. పోదామంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, అందుకే లోపలికి పోయి తీయలేదు. జనాలు అంటే మస్తు జనాలు వచ్చారు. లోపల మొత్తము ఆడ ప్రోగ్రాం పెట్టిరు లోపల. చాలా మంచి అనిపించింది. దూరంకేనే చూసినా కాబట్టి చాలా మంచి అనిపించింది. ఆ శివుని వేషం వేసుకొని మంచిగా అందరు డ్యాన్సులు చేసారు లోపల. చాలా బాగా అనిపించింది. ఫుల్ జనాలు ఉన్నారు. ఇదంతా శివాలయం గుడి ముంగటిని, మొత్తం గుడే ఇది శివాలయం గుడి. చాలా బాగుంది గుడి. మొత్తం డ్యాన్సులు కూడా మస్తు డ్యాన్సులు వేసారు. ఇప్పుడు కనిపించేదేమో జాయింట్ వీల్. ఇది జాయింట్ వీల్ నైట్లో మంచిగా మొత్తం లైటింగ్ తోటి సూపర్గా డెకరేషన్ చేసారు. జాయింట్ వీల్ మొత్తము రన్నింగ్ అవుతుంది. జాయింట్ వీల్ గిట్ట వెనకాల మొత్తం జనాలే ఉన్నారు, ఫుల్ జనాలు ఉన్నారు. అసలు వెళ్దామంటే గిట్ట మొత్తం ప్లేస్ లేకుండా ఉంది. జనాలు ఫుల్ జనాలు ఉన్నారు. మొత్తం దుకాణాలు ఉన్నాయి, షాపులు, లైటింగు, మొత్తం ఆటలాడుకునేటి మొత్తము. ఆ పోయినసారి కంటే ఈసారి ఎక్కువ పెట్టిరు ఆటలాడుకునేటి అన్నీ. చాలా బాగా అనిపించింది నాకైతే. జాయింట్ వీల్ గిట్ట అది రన్నింగ్ అయింది, తిరుగుతూనే ఉన్నారు. పబ్లిక్ అంతా ఎక్కించినాకనే జాయింట్ వీల్ రన్ చేస్తారు అన్నట్టు. ఇదేమో బ్రేక్ డ్యాన్స్. ఆ పోయినసారి గిట్ట వీడియోలో పెట్టిన బ్రేక్ డ్యాన్స్. ఇది గిట్ట చాలా బాగా అనిపిస్తుంది. మస్తు పాటలు పెట్టి మంచిగా బ్రేక్ డ్యాన్స్ చేయించారు. చాలా బాగా అనిపించింది. మొత్తము ఆటలు ఆడుకునేటివి చాలా ఉన్నాయి అన్నట్టు, చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అన్నట్టు. ఇవి అసలు జనాలకే నడవడానికే మాకు చాలా ఇబ్బంది అయింది. ఫుల్ జనాలు ఉన్నారు అన్నట్టు. చూడు వెనకాల ఎంతమంది జనాలు ఉన్నారో, మస్తు మంది జనాలు వచ్చారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరిగేది శివాలయం జాతర కాబట్టి ఫుల్ జనాలు వచ్చారు. వెనకాల గిట్ట మస్తు జనాలు ఉన్నారు. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారంటే మస్తు పబ్లిక్. మొత్తం ఇదంతా లైటింగ్ చూడండి ఎట్లా ఉందో. లైటింగ్ సూపర్ లైటింగ్ పెట్టిరు. ఎట్లా తిరుగుతుంది చూడండి. అది మొత్తం అది చూస్తేనే భయం అనిపించింది మాకైతే. మస్తు ఉంది. అది హైడ్రాలి ఉంది, తింపుతుంది అది మస్తు. అందుకే మీరు చూస్తారని పెట్టిన. సూపర్గా దింపుతుంది అది హైడ్రాలితోటి. చాలా బాగుంది ఈ గేమ్. ఇప్పుడు ఎక్కిన వాళ్ళందరూ హైడ్రాలి ధర్మికని స్లోగా అది కిందికి అయిపోతుంది. స్లో కిందికి అయిపోయి దింపేస్తుంది. చూడు ఎంత స్పీడ్ తిరుగుతుందో. అందులో ఉన్న వాళ్ళకైతే గుండె ఆగిపోయేంత పని అవుతుంది. మామూలుగా ఉన్న వాళ్ళు అయితే ఎక్కలేరు. అది ఎక్కాలంటే చాలా గుండె ధైర్యం గిట్ట చాలా పెద్దది కావాలి అది ఎక్కాలంటే. మొత్తం కండ్లు నెత్తి మొత్తం దింపుతుంది అందులో మొత్తం. ఇంతకుముందుకు హైడ్రాలి నడిచింది చూసేసినాము. మళ్ళీ ఇప్పుడు వేరే దాని దగ్గరికి వచ్చి నిలబడ్డాము మేమిద్దరం, మా భార్య నేను ఇద్దరము. చూడు ఎంత బాగుందని అడిగితే నవ్వుతుంది మా భార్య. ఇప్పుడేమో ఇది ఎంత బాగుంది చూడండి. అది గిట సూపర్గా అనిపిస్తుంది. వెనకాల కనిపించేదేమో జాయింట్ వీల్ తిరుగుతుంది గిట. ఇదేమో మొత్తం సూపర్ ఫుల్ రన్నింగ్ తిరుగుతుంది. ఇది గిట గేమే. మొత్తం గేములు అంటే గేములు మస్తు గేములు పెట్టిరు. హైడ్రాలి ఎట్లా లేస్తుంది హైడ్రాలి. ఇది హైడ్రాలి అన్నట్టు. మెల్లగా స్లోగా స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్లో వెళ్ళిపోతుంది. హైడ్రాలి జాకి లేపింది చూడు. హైడ్రాలి జాకి మొత్తం స్పీడ్ అంటే మామూలు స్పీడ్ తిరగదు.
కొంచెం భయపడేటోళ్ళు అయితే ఇది ఎక్కొద్దు అసలుకే. మస్తు స్పీడ్ తిరుగుతుంది ఇక హైడ్రాల్. ఇది ఏమి స్పీడ్ అంటే అంత స్పీడ్ తిరుగుతుంది. కిందికి మీదికి తిరుగుతుంటుంది. ఇదైతే మీరు చూడాలని పెట్టిన. ఇదైతే పోయినసారి అయితే పెట్టలేరు, ఇది ఈసారి పెట్టిరు. ఇది గేమ్ గిట్ట మస్తు ఉంది. గేమ్ మా గిట్ట మస్తు మంచిగా అనిపించింది. గేమ్ ఎంత కిందికి వస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంటుంది. ఇక ఇప్పుడేమో మొత్తం పడవల టైప్ ఉన్నాయి. ఇదొక గేమ్ అన్నట్టు. ఇది ఇంకో గేము. మొత్తం పడవల టైప్ ఉంది. గేమ్ స్పీడ్ అంటే ఇది అంత స్పీడ్ మొత్తం గాలిలోకి ఎగిరిపోయేటట్టే కనిపిస్తుంది మనకైతే. ఆడ దగ్గరుండి చూసిన కాబట్టి మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుందో కానీ ఇది గిట్ట మామూలుగా స్పీడ్ పోదు. ఎంత స్పీడ్ అంటే మొత్తం గాలిలో ఎగిరిపోయేటట్టు పోతుంది. మొత్తం పడవల టైప్ ఉంది అన్నట్టు. ఇది మొత్తం చూస్తే మామూలుగా పడవలాగానే ఉంటుంది కానీ స్పీడ్ అయితే మామూలు స్పీడ్ లేదు, మస్తు స్పీడ్ ఉంది. ఇది మొత్తం గేములో అంటే ఎంత చూసినా చూడబుద్ధి అవుతుంది. గేములు మస్తు చూసినాం మేమైతే. గేములు మొత్తం ఇట్లా ఇక్కడ వంపోది ఇక్కడ ఎత్తు, ఇక్కడ వంపోది ఇక్కడ ఎత్తు, ఇట్లా మొత్తం వెళ్తుంటాయి అన్నట్టు పడవలు. అవి సేమ్ పడవల టైపే, మామూలు మినీ కార్ టైప్ లాగా ఉంటుంది కానీ ఆ పైన ఓపెన్ ఉంటుంది. పడవల టైప్ ఉంటుంది మొత్తం. సూపర్ ఉంటుంది ఇది. ఇప్పుడు మీరు చూస్తుంది చైనా ఎక్స్ప్రెస్. ఇది గిట ఈసారి కొత్తగా పెట్టారు, చైనా ఎక్స్ప్రెస్ అని. మంచిగా ఉంది. చిన్నపిల్లలకైతే మంచిగా ట్రైన్ ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది దీన్ని ఎక్కితే. దాని హారన్ సౌండ్ కానీ మొత్తం అది ట్రైన్ పోయినట్టు పట్టాల సౌండ్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఎక్కితే మంచిగా నిమ్మలంగా ఒక ట్రైన్ ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది మీరందరూ ఎక్కండి. ట్రైన్ ఆగింది. ఈసారి వచ్చినప్పుడు మా వాళ్ళని గిట్ట ఈ ట్రైన్లో ఎక్కిస్తా. ఎందుకంటే బాగా ట్రైన్ గురించి చూస్తున్నారు కాబట్టి ఈసారి వచ్చినప్పుడు ఎక్కిస్తా ట్రైన్. మళ్ళీ స్టార్ట్ అయింది ట్రైను. స్టార్ట్ అయింది మళ్ళీ అందరు ఎక్కిరు. మళ్ళీ స్టార్ట్ అయింది ట్రైన్. దాన్ని హారన్ కొడితే మొత్తం ట్రైన్ వస్తుందనే చూస్తారు వెనక పబ్లిక్ అందరు. ఎక్కడికైనా వస్తుందో ట్రైన్ అని అంత హారన్ కొడుతుండ్రు, అంత స్పీడ్ వస్తుంది హారన్ గిట. సూపర్గా ఉంది హారన్ ట్రైను గిట, భలే బాగుంది. చైనా ఎక్స్ప్రెస్ చూడు ఎంత మంచిగా ఉందో. హారన్ మాత్రం అక్కడ కట్టి ఆడ ఒక బటన్ నొక్కితే హారన్ వస్తుంది. ఈ ట్రైన్ ఏమో కరెంట్ తోటి ట్రైన్ తిరుగుతుంది. చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మేమైతే గేమ్లను చూసుకొని బయలుదేరినాము, బయటలోకి వెళ్ళినాము. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉన్నారు. మాకు ఎక్కడానికేమో వీలు కాదు. ఎక్కుదామంటే వీడియో తీయడము, అది ఎక్కడమంటే వీలు కాలేదు. ఇక్కడ ఒకటి ఎంత మంచి ఎదుగుతుంది బైక్లో ఎదిగిట. అక్కడనేమో ఒక ఉయ్యాలో ఊగినట్టు పెద్ద పడవ టైప్ లాగా ఉంటుంది. దాని మీద బాతుది ఒక మూతి బొమ్మ ఉంటుంది. అది మస్తు ఊగుతుంది ఉయ్యాలో ఊగినట్టుగా. ఇది ఎక్కితే బాగుంటుంది. ఈయనేమో ఆలుగడ్డ చిప్స్ది అది చేసిస్తారు. కాల్ రేట్ అడిగినాం మేము. రేట్లు మాత్రము టూ మచ్ మండిపోతున్నాయి ఆ బీరంగూడెం జాతరలో. ఇది ఒక్కటి వచ్చేసి 80 రూపాయలు చెప్తుండు మాకు. మేమేం తీసుకోలేదు. మళ్ళీ ఆ సాసు పోసి నూనెలో వేడి చేసి ఇస్తుండు. 80 రూపాయలు చెప్తుండు దానికి ఒక్కటి. ఆ నూనెలో వేసి ఇస్తాడు. అన్నీ అదే నూనెలో వేస్తాడు ఇక. అందుకని మేమేం తీసుకోలేదు ఇక. 80 రూపాయలు అంటే టూ మచ్ రేట్ ఎక్కువ. ఆడ తీసుకోలేమని చెప్పేసి ఇంత మిక్చర్ తీసుకున్నాం మేము. మిక్చర్ తీసుకొని అంతా బయలుదేరదామని మిక్చర్ కాడికి వచ్చినాము. మిక్చర్ గిట్ట చాలా బాగా పెట్టారు. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఓం నమః శివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. అంతవరకు ఈ వీడియో చూడండి.